కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో నేను మంగళగిరిలో ఏదో ఒక పెద్ద బహిరంగ సభ అది చూస్తే నాకు తెలిసి కూటమి పార్టీలు ఏదైతే ఉంటాయో వీళ్ళన్నీ ప్రధాని గారిని పిలిచి చిలకలూరుపేట దగ్గర ఇక్కడ ఒక బహిరంగ సభ పెట్టారు చూడండి. ఆ సభకు కూడా ఇంతమంది రాలేదేమో, ఇన్ని ఏర్పాట్లు చేయలేదేమో. సీరియస్లీ వాళ్ళ అభ్యర్థులట, కుటుంబాలట, కార్యకర్తలట, ఓ బహిరంగ సభ. దాన్ని చూసి ఆశ్చర్యం వేసింది. సరే, దాని చుట్టూ అధికార విపక్ష విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నారని, మా ఘనతను కానీ తన అకౌంట్లో వేసుకుంటున్నారని, మేము నోటిఫికేషన్ ఇచ్చామని, ప్రిలిమినరీ పరీక్షలు జరిపించాము అని, అవి అయిపోయిన తర్వాత 4 కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేహదారుడే పరీక్షలకు సిద్ధపడితే వాళ్ళ మనుషులతో 36 కేసులు హైకోర్టులో వేయించి సంవత్సరం పాటు వాటిని తిప్పి ముందుకు పోనీయకుండా చేశారని, వీళ్ళ అధికారంలోకి రాగానే కేసులు వేసిన వీళ్ళ మనుషులు వాటిని ఉపసంహరించుకున్నారు అని, ఆ తర్వాత వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చి ఇదంతా వాళ్ళ ఘనత అని చెప్పుకుంటున్నారని చెప్పి వైసీపీ చెబుతుంది. సరే, దీని చుట్టూ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెట్టండి. ఇంత బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే అసలు పోలీసులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. ఇంత ఫక్తు రాజకీయ సమావేశం, ఆ అభ్యర్థులను అంతమంది నాటికి పిలిపించి మహా ఇవ్వాలి అంటే ఏదో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొందరికి నియామక పత్రాలు అందించేయాలేమో, ఏ క్యాంప్ ఆఫీస్లోనో, ఇంట్లోనో, ఏడో దగ్గర ఇట్లా అందించి ఇచ్చిపెట్టాలి. ఇంత పెద్ద ఎత్తున అందులో రాజకీయ ప్రసంగాలు, రాజకీయాల ముసుగులో ఉన్న నేరస్తులని, ఇంకొకరని, వాళ్ళని వదిలిపెట్టద్దు, వీళ్ళు వదిలిపెట్టద్దు. ఇంత దారుణమా అసలు? చివరికి మళ్ళీ పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో జిల్లాల వారీగా మళ్ళీ సమావేశాలు నిర్వహించాలా? ఇంక ఇవి ఇట్లే పెరుగుతూ పోతే చివరికి వాళ్ళ కాకి డ్రెస్సులు తీసేసి వీళ్ళ పార్టీ డ్రెస్సులు వేసేస్తారు. ఇప్పటికే కొందరు అదే కనిపిస్తుంది. నేను ఒక ఆయన చూస్తున్నాం, ఎవరో ఒక ఆయన పోలీస్ అధికారి పోతుంటే టీడీపీ వాళ్ళు పూలు చల్లుతూ ఉన్నారు, రెడ్ కార్పెట్ వాళ్ళ పూలదారిలో నడిపించుకుంటూ. అసలు రాజకీయ అధికారంలో ఉన్న వాళ్ళు వ్యవస్థలను అట్ పీక్స్ అసలు వాడడం మామూలుగా కాదు, నాశనం చేసేస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏం ప్రయోజనాలు ఉన్నాయో కానీ వాళ్ళు వాటిని ముందుండి అట్లనే నాశనం చేసేస్తూ ఉన్నారు. ఇంత దారుణంగా అట్ పీక్స్ ఇంతగానో రాజకీయాలకు వాడితే ఈ వ్యవస్థలు రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన చోట నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అంత పెద్ద సమావేశాలు ఏంటో, అందులో ఉన్నటువంటి ఆ బహిరంగ సభలో మీటింగ్ ఏంటో, ఆ వ్యాఖ్యలు ఏంటో, మళ్ళీ జిల్లాల వారీగా సమావేశాలు ఏంటో వాడేసేయండి. ఇంక మన దేశంలో ఇప్పటికే ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగం ఎవరో ఇంటి చుట్టాలు అయిపోయినాయి. జనాలకి వ్యర్థమయ్యి నెత్తి పని చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఇది ఇప్పటికి తెలియదు. కానీ ఎంత నాశనం అవుతారో అవ్వండి, ఎవడికంగా ఏం చేసేది ఉంది కానీ.